తర్వాత స్కూల్ బిల్డింగ్స్ రిపేర్స్ ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. మీరందరూ కల్లారా చూసిండ్రు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఎందుకంటే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి వచ్చిండ్రు కాబట్టి సార్ ఓన్లీ 2-3 కోరికలు కొడతా సార్ తమరికి. ఎందుకంటే నారాయణ ఖేడ్ ఆ రోజు కూడా మీరు తమరు పిసిసి అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కాకముందు నారాయణ ఖేడ్లో సభ పెడితే ఆ రోజు కూడా 40,000 50,000 మంది వచ్చి హాజరు కావడం జరిగింది. ఆ రోజు తమరు చెప్పింది సార్. ఆ రోజు మీకు విన్నవించుకున్నా నారాయణ ఖేడ్ నియోజకవర్గం వెనుకబడ్డది, ఎంతో మంది ఎస్టీ సోదరులు ఇతరత్ర వలసలు పోతా ఉంటారు, ఇక్కడ జీవనోపాధి ఉండదు అని చెప్పడం జరిగింది. వారి తర్వాత ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్, చాలా మంది యువకులు చాలా చదువుకుంటా ఉన్నారు సార్. చాలా విద్యలో వెనుకబాటు ఉంటుంది నారాయణ ఖేడ్ నియోజకవర్గం. కానీ ఈ రోజు చెప్తా ఉన్నా చాలా ప్రగతి సాధించిన విద్యలో నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో ఒక ఉదాహరణ చెప్తాను సార్. మొన్ననే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వస్తే రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన ఘనత మా నారాయణ ఖేడ్ జూనియర్ కాలేజ్ అని చెప్తా ఉన్నాను సార్. తర్వాత 3వ ర్యాంకు కూడా నారాయణ ఖేడ్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. 4వ ర్యాంకు కూడా స్టేట్ 4వ ర్యాంకు కూడా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సాధించింది సార్ చెప్తా ఉన్నాం. అయినా కూడా ఎంతో మంది డిగ్రీ కంప్లీట్ అయ్యి పీజీ కంప్లీట్ అయ్యి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉద్యోగాల గురించి 10 సంవత్సరాల నుంచి తపన పడతా ఉన్నారు. ఇప్పుడు ఆసక్తి గురించింది. తమరు వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు 3 నెలల లోపలనే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఆయన కూడా మాట తప్పినరు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కాబట్టి తమరితో విన్నవించుకునేది నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో తగినంత ల్యాండ్ ఉన్నది, గవర్నమెంట్ ల్యాండ్. ఇండస్ట్రియల్ క్లస్టర్ శాంక్షన్ చేసి ఇక్కడ పరిశ్రమల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రూరల్ ఏరియాల ప్రాంతీయ పారిశ్రామికీకరణ, రూరల్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొని వచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని చెప్పి తమని కోరుకుంటా ఉన్నా సార్. తర్వాత ఇరిగేషన్లో ఎంతో వెనుకబడ్డది, ఎంతో ప్రాజెక్టులు అని చెప్పినారు. ఇప్పటికీ మొన్న ఎవరు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ ఆందోళన నియోజకవర్గంలో సభ పెట్టి ఏం చెప్తారంటే మేము శాంక్షన్ చేసినాం, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులు శాంక్షన్ చేసినాం, మరి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట. అసలు మాట్లాడడానికి ఏమన్నా అర్హత ఉన్నదా, ఇంగిత జ్ఞానం ఉన్నదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీరు 150,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఈరోజు మేడిగడ్డ పొక్కబడింది. మేడిగడ్డలా మొత్తం నీళ్ళని కారిపోతా ఉన్నాయి, నీళ్లు నిలిపలేని పరిస్థితి. మరి కాళేశ్వరం మీద డిపెండ్ అయినటువంటి ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు ఎప్పుడైతుందో దేవునికే ఎరుక. కాబట్టి సార్ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి బసవేశ్వర ప్రాజెక్ట్కి ఏదైతే అలాట్ చేసినటువంటి 8 టీఎంసీల నీళ్లు సింగూరు ద్వారా స్పెసిఫిక్ అలొకేషన్ మాకు ఇచ్చి నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని డెవలప్ చేసి 1,00,000 ఎకరాలకు నీరు ఇచ్చే విధంగా తమరు కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నాను సార్. తర్వాత విద్యాపరంగా పాలిటెక్నిక్ ఉంది మా దగ్గర, ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ లేదు సార్. ముఖ్యంగా మహిళలు, చాలా మంది మహిళలు గర్ల్స్ కోరుకుంటున్నారు సార్, ఒక మహిళ ఐటీఐ ఇవ్వాలని చెప్పేసి తమరికి విన్నవించుకుంటా ఉన్నాను. తర్వాత శంకరంపేట్, ఇక్కడ శంకరంపేట మండల అందరి ప్రజల కోరిక ఏంటంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది సోదరులు ఇక్కడ అడగడం జరిగింది. నారాయణ ఖేడ్లో గతంలో సురేష్ షెట్కార్ గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో మోడల్ డిగ్రీ కాలేజ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు మాకు పీజీ లేకుండా చాలా మంది పీజీకి యూనివర్సిటీలో చాలా మంది హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. కాబట్టి తమ దయదలంచి ఒక పీజీ కాలేజ్ కూడా నారాయణ ఖేడ్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి తమని కోరుకుంటా ఉన్నాను సార్. అట్లనే ఈ దౌర్భాగ్యపు మిషన్ భగీరథ అప్పుడు స్మితా సబర్వాల్ ఉన్నప్పుడు, మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 180 కోట్లతోని తాగునీటి ప్రాజెక్టులు శంకరంపేట కూడా 18 కోట్లు కలుపుకొని సపరేట్ పైప్ లైన్ వేసి నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి మొత్తం తాగునీటి సమస్య దివంగత కిష్టారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఈ దౌర్భాగ్య టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ల కక్కుర్తి పడి మొత్తం ఉన్న పైప్ లైన్ సర్వనాశనం చేసి ఉన్న సీసీ రోడ్లను తవ్వి మళ్ళీ కొత్తగా పైప్ లైన్ వేసిండ్రు. ఆ పైప్ లైన్ మొత్తం నిర్వీర్యమైంది. నారాయణ ఖేడ్లో ఎన్నో తాండాలకు, ఎన్నో హ్యాబిటేషన్స్ కు, మారుమూల ప్రాంతాలకు నీటి కొరత ఉంది, తాగునీటి కొరత ఉంది. కాబట్టి తమను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరొకసారి 180 కోట్ల ప్రతిపాదన చేయడం జరిగింది, అవసరం పడతాయని. 180 కోట్లు శాంక్షన్ చేసి మరొకసారి ఆ పైప్ లైన్ రెక్టిఫికేషన్ చేసి
మొత్తం అన్ని హ్యాబిటేషన్స్ కు తాగునీరు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి తమరితో విన్నవించుకుంటున్నా సార్. అన్ని సార్ చాలా ఉన్నది లిస్టు ఎవరు పెడితే తమరికి ఒకటే విన్నవించుకుంటా సార్. తమరు చెప్పిండ్రు మన ఎలక్షన్ ప్రచారంలో నియోజకవర్గ నారాయణఖేడ్కి వచ్చినప్పుడు ఒకటే ఒక మాట చెప్పింది సార్. కొడంగల్ నియోజకవర్గము నారాయణఖేడ్ నియోజకవర్గం భౌగోళికంగా సామాజికంగా రెండు ఒకే విధంగా ఉంటాయని చెప్పేసి తమరు సెలవిచ్చింది సార్. తమరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, ఒకటే కొడంగల్ నియోజకవర్గానికి మీరు ముఖ్యమంత్రిగా ఎంత బడ్జెట్ కేటాయిస్తారో మా వెనుకబడ్డ ప్రాంతం నారాయణఖేడ్ కూడా దాంట్లో చారానా 25% బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి తమరికి కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. జై హింద్, జై కాంగ్రెస్. మరి సురేష్ శెట్కర్ గతంలో 2009లో యూసుఫ్ అలీ గారి మీద నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి 50,000 మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నాం. ఈ రోజు కూడా మీకు అందరూ కోరుకునేది ఏంటంటే నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి మరొకసారి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి 50,000 మెజార్టీ ఇచ్చి మరొకసారి సురేష్ అన్నను ఎంపీగా గెలిపించుకుందామని చెప్తూ ముగిస్తున్నాం. జై హింద్.